తిరుగుతానికి బ్రో. ఇప్పుడు బస్ పాస్ ఛార్జీలు పెంచారు. బస్ పాస్ నార్మల్ ఛార్జీలు కూడా పెంచారు కదా, ఏం చెప్తారు? ఏం చెప్తాం బ్రో, ఏం చెప్పలేము ఇంకా వాళ్ళని. ఏం చెప్పవా? వాళ్ళని ప్రయోగం ఇంకా మనం ఉండాలి. వాళ్ళని ప్రయోగం ఇంకా మనకేం లేదు. గవర్నమెంట్ మారిపోయింది కదా, ఇక మనం ఏం చేయలేము. ఇప్పుడు పెంచడం కరెక్టేనా? తప్పు. ఆడోళ్ళకి ఫ్రీ బస్సు, మూగోళ్ళకి ఇట్లా అంటే మళ్ళీ ఇక ఎట్లా చెప్పు. ఇంకా అట్లా ఇంకా మారాలని చూస్తున్నాం అంతే. డైలీ ఎన్ని కిలోమీటర్ ప్రయాణం చేస్తారు? ఎన్ని కిలోమీటర్? 10 to 15. 10 to 15. ఎక్కడి నుంచి ఎక్కడికి? ఇక్కడ తార్నాక నుంచి గచ్చిమౌళి దాకా. గచ్చిమౌళి దాకా ఎంత అయితే డైలీ? డైలీ ఎంత అయితే? డైలీ 1500 అట్లా అయితే. డైలీ 1500. ఎందుకంతగానో అయితే? అంటే బస్ తార్నాక నుంచి అక్కడికి రేట్లు ఎక్కువనే అయినాయి బ్రో. ఇంకా అట్లా 1500 అవుతుందా పోయి రావడానికి? అంటే పోయి రావడానికి ఒక అంటే బస్ పాస్ కొంటున్నారా మీరు? డైలీ బస్ పాస్ కాదు నాది, డైలీ క్యాష్. ఎక్స్ప్రెస్ వెళ్తారా మెట్రోకా? ఎక్స్ప్రెస్. మెట్రో ఏం లేదు. అవునా? ఇప్పుడు తార్నాక నుంచి గచ్చిబౌలికి ఎంత అవుతుంది ఇక్కడ నుంచి? ఇక్కడ నుంచి ఒక 400 అట్లా అవుతుంది బ్రో. ఓన్లీ సింగిల్? సింగిల్. నా ఎందుకంటే బస్సుకి వెళ్తారా ఏంది? ఏసీ బస్ ఏం లేదు. యాదగిరిగుట్టకే ఇట్లా పోతప్పుడు 210 అయింది ఒక్కనికి. ఇంకా గచ్చిమౌళి అంటే బాగానే అయింది అట్లా. ఓకే. ఏ కాలేజ్ మీది? న్యూ చైతన్య. డిగ్రీ? ఇంటర్. ఇంటర్మీడియట్. ఓకే. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి వచ్చినాక ఎట్లా, కేసీఆర్ అన్నప్పుడు ఎట్లా? కేసీఆరే రావాలి ఎట్లయినా. రేవంత్ రెడ్డి ఏం చేసేయలేదు, ఫ్రీ బస్సులు అవే ఇచ్చింది. ఇంకా కేసీఆర్ ఉన్న ఒక మళ్ళీ మారుతుందని నమ్మకం అంతే. దానికడ ఎక్కువ ఏం చెప్పలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పథకాలు కావచ్చు అవన్నీ అమలు అవుతున్నాయా? అవన్నీ తెలియదు నాకు కూడా. ఎట్లయినా పోవాలని అయితే ఉందా. రేషన్ కార్డు ఉందా మీకు? కరెంట్ ఉంటుందా? కరెంట్ ఉంటుంది. వాటర్ వస్తున్నాయి ఇప్పుడు. స్కాలర్షిప్లు ఆపేసారు కదా, మీకు వస్తున్నాయా? పోయినసారి కూడా రాలే బ్రో. ఇంకా రాలేదా? ఏమంటారు మీ కాలేజ్ వాళ్ళని ఇంకా అడగలే. నేను ఇంకా ఇంట్రెస్ట్ లేకుండా అడుగుతానికి. కాలేజ్ చదువుతున్నా వస్తున్నా ఇంకా అంతే. వాళ్ళు? ఓకే బ్రో, థ్యాంక్స్.